అయితే బీఆర్ఎస్ పార్టీని నల్గొండలో నాశనం చేసింది ఎవరో జగదీష్ రెడ్డి అని క్లియర్ కట్గా చెప్పింది. అక్కడి నుంచి దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఓ లెటరే రాసిండు కేసీఆర్కు. ఎస్, నిజంగా నల్గొండల మిగతా నాయకులను ఎదగనీయకుండా పదవులు రాకుండా వాళ్ళదే రాజ్యం నడుస్తుంది. ఉద్యమంలో ఎంతో కొట్లాడిన మాకు విలువ లేకుండా పోతుంది నల్గొండ జిల్లాలని దూదిమెట్ల బాలరాజు యాదవ్ కేసీఆర్ గారికి లెటర్ రాశాడు. ఏం రాసిన అంటే అందులో జగ్గు మగ్గు అంటే ఎవరంటే గ్యాదర్ కిషోర్, వీళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. అసలైన లీడర్లను ఉద్యమకారులను అయితే అసలే పైకి రాణిస్తారని పెద్ద బాంబు వేల్చాడు దూదిమెట్ల బాలరాజు యాదవ్. మరి ఈ లెక్కన చూస్తే నాకోటి అనిపిస్తుంది ఏంటంటే, కవిత పార్టీ పెడితే ఇక అఫీషియల్గా పార్టీ నిర్ణయిస్తే మాత్రం చేరికలు బాగానే ఉంటాయి కవిత పార్టీలో. మరి ఏం జరుగుతుందో చూడాలి. కానీ మొత్తం మీద అయితే తీవ్ర వాయుగుండమై తీరాన్ని దాటేసింది కవిత ఇష్యూ. మరి ఏం తీసుకుంటారో నిర్ణయాలు తెలియదు, కానీ ఏం కథనో కానీ వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. రైట్, ఈరోజు నుంచి 72 గంటలు నిరాహార దీక్ష చేస్తుందంట. మరి ఇంద్ర పార్క్ దగ్గర పర్మిషన్ రాలే, ఇంట్లోనే చేస్తుందేమో చూడాలి. రైట్, కేసీఆర్ బద్ధ శత్రువుల మాటలే ఆమె మాట్లాడుతున్నారు. నేను కనీసం గెలిచా, కొందరు గెలవనే లేదు కదా. ఎమ్మెల్సీ కవితపై జగదీష్ రెడ్డి విసురుడు. జగదీష్ రెడ్డి కూడా నిన్న కౌంటర్ బాగానే వేసిండు, విసురులు వేసిండు. కవిత ఏమన్నది, సావు తప్పి కన్ను లొట్టవై జగదీష్ రెడ్డి ఒక్కడు గెలిచిండు అన్నది. అవును, గెలిచినా సరే, సావు తప్పు ఏ తప్పు ఇది గెలిచినా మరి అది కూడా గెలవని వాళ్ళు ఉండరు కదా అన్నాడు. అంటే కవితను ఉద్దేశించే అన్నాడు ఆ మాట. జగదీశ్వర్ రెడ్డి కూడా మాటలు బాగా నేర్చుకున్నాడు, ఎందుకంటే ఉద్యమ నాయకుడు కదా ఆయన కూడా. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరికీ మాటలు చాలా వస్తాయి, అసెటైర్లు విసురులు చాలా ఉంటాయి. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి కూడా నిన్న కౌంటర్ వేసిండు. నేను కనీసం గెలిచినా మరి కొందరు అసలే గెలవలేదు కదా, దాని గురించి ఏమంటావు అన్నాడు. అయితే రేవంత్ రెడ్డి ఇంకొక ఒక టీవీ ఛానల్ CEO వాళ్ళిద్దరు మాటలనే కవిత అంటుంది. అందులో వేరే పెద్దగా మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఇక మరి ఏం కథనేమో కానీ నిన్న జగదీష్ రెడ్డి కూడా చాలా కౌంటర్ వేసిండు, చాలా గట్టిగానే వేసిండు కౌంటర్ ఆ కవిత గారికి. చూడాలి మరి ఏమవుతుందో ఏం కథనో. నిన్న ఫామ్ హౌస్లో మొత్తం మీద అయితే కవిత ఇష్యూ గురించి బీసీ రిజర్వేషన్లపై కమిషన్ నివేదిక ఇచ్చింది కదా, కాళేశ్వరం ఇవన్నీ నడిచినాయి. మరి ఏ నిర్ణయం తీసుకుంటాడో కేసీఆర్ తెలియదు, కానీ ఆయనకైతే పెద్ద బాధనే అయిపోయింది కేసీఆర్కి. నిజంగా సొంత బిడ్డ ఏం చేయలేని పరిస్థితి. మరి గట్లే ఉంటుంది, ఎందుకంటే నిర్ణయం కూడా తీసుకోవాలి. ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆలయ నరేంద్ర, గాదె ఇన్నయ్య, ఇక చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే, విజయశాంతి కానీ, తర్వాత ఈటల రాజేందర్ కానీ, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్కి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే కథం సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. కవితం చేస్తలేరు ఎందుకని ఇప్పటికే ప్రశ్నలు సమాజం మీద ఇట్లా పడుతున్నాయి మీనొచ్చి. మరి